కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో కలకలం రేగింది. సహకార మంత్రి ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాన మద్దతుదారుడైన కెఎన్ రాజన్న తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు ఆయన సమర్పించారు. ఓట్ల చోరీ అంశంపై సొంత పార్టీపై ఆయన విమర్శలు గుప్పించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మద్దతుదారులు ఆయన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. దీంతో రాజన్న తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. అయితే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బెంగళూరులో ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాతంతో వ్యవహరిస్తోందని, బెంగళూరు సెంట్రల్ వంటి కీలక నియోజకవర్గాలు పార్టీ ఓటమికి ఓట్ల చోరీయే కారణమని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ సందీప్. కర్ణాటక రాజకీయాల్లో ఒక అధికార పార్టీకి సంబంధించి ఒక ఎదురుదెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. సో అంతర్గతంగా కర్ణాటక రాజకీయాల్లో అంతర్గత పోరాటం కావచ్చు, లేకుంటే సొంత పార్టీ పైన సొంత పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత తీసుకున్న నిర్ణయాలను సంబంధించి ఎదురు తిరిగినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. సో దీంట్లో భాగంగానే కర్ణాటక సహకార మంత్రి ముఖ్యమంత్రికి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్దిరామయ్యకు సన్నిహితుడైనటువంటి కేఎస్ రాజన్న తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఎందుకు దానికి కారణంగా ఏంటంటే ఇటీవల కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుడు కీలక నేత అయినటువంటి రాహుల్ గాంధీ గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కూడా ఓట్ల చోరీ జరుగుతూ ఉంది, ఓట్లను మ్యానిపులేట్ చేయడం ద్వారానే ఆ బీజేపీ గెలుస్తూ ఉందని చెప్పేసి ఒక ఆరోపణ చేస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆ బీజేపీకి సంబంధించి ఓట్ల చోరీ చేస్తుంది. అదేవిధంగా ఎన్నికల సంఘం నిస్సహాయత ప్రదర్శిస్తూ ఉంది. ఎన్నికల సంఘం అధికార పార్టీ బీజేపీ పార్టీకి సానుకూలంగా అనుకూలంగా ఉంటూ వస్తుంది కాబట్టి ఇంకా ఫలితాలు తేడా వస్తున్నాయి. మొన్న లోక్సభ ఎన్నికల్లో కావచ్చు, ఇతరత్ర మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఏర్పడాయని చెప్పేసి తెలుస్తోంది. సో దాంట్లో భాగంగానే ఓట్ల చోరీ వల్లనే బెంగళూరు సెంట్రల్ వంటి కీలక నియోజకవర్గాల్లో పార్టీ ఓటమికి కారణమేనని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పుకుంటూ వచ్చారు. ఇదే సందర్భంలో 2-3 రోజుల క్రితం బెంగళూరులో జరిగినటువంటి ఒక ర్యాలీలో పాల్గొనడం, ప్రెస్ మీట్ పెట్టి కూడా అవకతవకలపై బెంగళూరు ఓట్లో జరుగుతున్నటువంటి అవకతవకలు జరిగాయని చెప్పేసి ఒక కొంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంటూ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కర్ణాటకకు సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించిన మంత్రి ఒకరు రాహుల్ గాంధీ యొక్క ఏదైతే మొత్తంగా కూడా ఓట్ల చోరీ అనే అంశం పైన దేశవ్యాప్తంగా ఒకవైపు ర్యాలీలు, ఆందోళనలు, ఎక్కువ ఎన్నికల సంఘం తప్పుపడుతూ అనేకమైనటువంటి ప్రకటన చేస్తా ఉన్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సొంత పార్టీకి సంబంధించినటువంటి మంత్రి, కర్ణాటక మంత్రి రాహుల్ గాంధీ నిర్ణయాన్ని తప్పుపడుతూ అసలు ఓట్ల చోరీ జరిగింది, ఏదో పొరపాటు జరిగితే జరుగుతుందో వచ్చుగాక గానీ అధికారంలో ఓడిపోయాము అని చెప్పుకోవడం సరికైంది కాదు అని చెప్పేసి ఒక రకంగా దీనికి కారణం మనమే అధికారంలో ఉండగా మన సమయంలోనే ఇదంతా జరిగి ఉంది కదా, దాన్ని మనం ఎందుకు సరి చేసుకోలేకపోయాము అని చెప్పేసి కూడా కొంత సొంత పార్టీపై విసురులు వదిలాడు. సో మొత్తంగా రాజన్న, కేఎస్ రాజన్న ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ లో ఒక రకంగా కుమ్ములాట కారణమని చెప్పవచ్చు. దీంతో రాజన్న ముందుగా సిద్దిరామయ్యకు అత్యంత సన్నిహితుడు, రాజన్న సిద్దిరామయ్య వర్గంగా ముద్ర ఉంది. ఈ వ్యాఖ్యలపైన, కేఎస్ రాజన్న వ్యాఖ్యలపైన అధిష్టానానికి డీకే శివకుమార్ వర్గం ఫిర్యాదు చేసింది. ఒక సొంత పార్టీ మంత్రి ఉండి రాహుల్ గాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నట్టుగా కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారు. దీంతో అధిష్టానం కూడా కాస్త రాజన్న వ్యాఖ్యలపై సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది. వెంటనే రాజీనామా చేయాల్సిందిగా కూడా ఒకవైపు డీకే వర్గీయులు, తర్వాత అధిష్టానం నుంచి కూడా కొంత సందేశం వచ్చినట్టుగా తెలుస్తుంది. వెంటనే రాజీనామా చేయాలని. ఎందుకంటే రాహుల్ గాంధీ ఒకవైపు దేశవ్యాప్తంగా బీజేపీకి సంబంధించి, అదేవిధంగా ఎన్నికల సంఘానికి సంబంధించి పొరపాట్ల ఎండగట్టే ప్రయత్నం చేస్తా ఉంటే ఇలాంటి సమయంలో రాజన్న ఒక మంత్రిగా ఉండి రాహుల్ గాంధీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ వైఖరిని, కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను తప్పుపట్టేలా మాట్లాడడం సరైంది కాదు అని చెప్పేసి కాస్త సీరియస్ గా ఉంది. వెంటనే మంత్రి నుంచి బర్తరఫ్ చేయాల్సిందిగా, మంత్రి రాజీనామా చేయాల్సిందిగా ఆదేశాలు చేసి వెంటనే కేఎస్ రాజన్న తన రాజీనామాను ముఖ్యమంత్రికి అప్పగించడం, ముఖ్యమంత్రి కూడా వెంటనే రాజీనామాకు ఆమోదించినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఒకవైపు రాజన్న రాజీనామాతో ఇది ఇంతటితో ఆగే పరిస్థితిలా కనబడతలేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ ఇద్దరు కీలక నేతల మధ్య, కర్ణాటక సంబంధించి కాంగ్రెస్ లో ఇద్దరు కీలక నేతలు, ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు
ఉప ముఖ్యమంత్రి సిద్దిరామయ్య అదేవిధంగా డికే శివకుమార్ మధ్య పోటా పోటీగా ఆధిపత్య పోరు నడుస్తా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో గెలిచిన సమయంలోనే సీఎం పీఠం కోసం ఇద్దరు నాయకులు కూడా చాలా సీరియస్ గా తీసుకొని ప్రయత్నించారు. సో కొంత అధిష్టానం ఆమోద ముద్రతో ఇద్దరు పిలిచి బుజ్జగించి సీనియర్ అయినటువంటి సిద్దిరామయ్యకు ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారు. 2.5 ఏళ్ళు సిద్దిరామయ్యకు, 2.5 ఏళ్ళు డికే శివకుమార్ అంటూ ఒక ఫార్ములాను సృష్టించారు. అయితే అది 2.5 సంవత్సరాల గడువు ఈ నవంబర్ తో ముగియనుంది. సో దీంతో ఇప్పటి నుంచే గత కొద్ది నెలలుగానే ఇద్దరి మధ్య కూడా తమ అవకాశం వచ్చినప్పుడల్లా తమ ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు సిద్దిరామయ్యకు సంబంధించి అనచరుడైనటువంటి రాజన్న రాజీనామాతో కొంత డికే శివకుమార్ ది పై చేయి అయిందనే ఒక భావనలో కర్ణాటక కాంగ్రెస్ లో చర్చ జరుగుతా ఉంది. సో ఇది కనుక ఎందుకంటే డికే శివకుమార్ చెప్పినట్టుగానే అధిష్టానం కూడా సీరియస్ అయి వెంటనే రాజన్న రాజీనామా చేయడం అంటే సో డికే శివకుమార్ కు అధిష్టానం కొంత అండదండ ఉన్నదేమో అనే ఒక భావన కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక కాంగ్రెస్ లో కలుగుతుంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఈ వ్యవహారం ఇంతటితో ఆగదు. భవిష్యత్తులో కూడా అనేకటువంటి మరికొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే సిద్దిరామయ్యకు అత్యంత సన్నిహితుడిగా వస్తున్నటువంటి కేఎస్ రాజీనామా కొంత సిద్దిరామయ్యకు ఎదురు దెబ్బ తగిలినట్టుగా ఆయన అనుచర వర్గం కావచ్చు ఆయన కూడా కొంత ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి కౌంటర్ గా డీకే వర్గం పైన సిద్దిరామయ్య వర్గం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా, ఎలాంటి ఫిర్యాదు చేస్తుందా, లేకుంటే ఏ రకంగా ఆ వ్యూహాలు అమలు చేస్తుందా మాత్రం వేచి చూడాలి. మొత్తానికైతే ఇప్పుడు కర్ణాటకలో కేఎస్ రాజన్న రాజీనామా మాత్రం తీవ్ర రాజకీయ సంచలనంగా మారింది. సొంత పార్టీకి సంబంధించి ఒకసారి ఒక రకంగా చెప్పాలంటే సొంత తిరుగుబావుట జెండా ఎగిరివేసినట్టుగా మనం అనుకోవాల్సి వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినప్పటికీ అతను సైలెంట్ గా ఉంటారా, లేకుంటే నెక్స్ట్ ఏదైనా అట్లే కంటిన్యూగా ఇప్పుడు చేసినట్టు వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారంటూ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా మాట్లాడితే మాత్రం అప్పుడు మరింత సీరియస్ గా మారే వ్యవహారం కనబడుతుంది. సో మొత్తానికి వ్యవహారం మొత్తం సీఎం మార్పు దిశగా వెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే నవంబర్ వరకు ప్రస్తుతానికైతే డీకే సిద్దిరామయ్యకు ముఖ్యమంత్రి కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే 2.5 సంవత్సరాలు కాబట్టి ఏదైతే ఫార్ములా ప్రకారం. సో నవంబర్ తర్వాత అంటే ఇప్పటికే ఢిల్లీ ఒకసారి అధిష్టానం పెద్దలతో చర్చించాల్సిందిగా ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇటీవల ఉన్నటువంటి కొంత బిజీ స్కెడ్యూల్ కారణంగా వీలు కాలేదు. గత నెలల్లోనే జూన్ 10వ తేదీన ఇటు డికే శివకుమార్ అదేవిధంగా సిద్దిరామయ్య ఇద్దరిని పిలిచి కూడా అధిష్టానం మాట్లాడాలి, అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా ఒక సందేశం పంపింది. పెద్ద ఎత్తున కూడా ప్రచారం జరిగింది. సీఎం పీఠానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అధిష్టానం తీసుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయాన్ని కూడా ఇద్దరు కీలక నేతలకు ప్రకటిస్తారు. సో ఒకరిని బుజ్జగించడం ఒకరికి నచ్చజెప్పడం ప్రయత్నంతో పాటు మరొకరిని కంటిన్యూ చేయడమా లేకుంటే మార్చడమా ఈ విషయంలో క్లారిటీ స్పష్టత ఇవ్వాలనే ఒక ఆలోచనతో అధిష్టానం ఉన్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలు బిజీ స్కెడ్యూల్ కారణంగా అది వీలు కాలేదు. సో అప్పటి నుంచి కూడా కొంత లోపల ఇంటర్నల్ గా ఎవరు రాజకీయాలు వాళ్ళు చేస్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కేఎస్ రాజన్న రాజీనామా కొంత సిద్దిరామయ్యకు ఎదురు దెబ్బ తగిలినట్టుగా అదేవిధంగా డికే శివకుమార్ ఫైట్ చేసి సాధించినట్టుగానే కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రచారం జరుగుతుంది. సో మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం ఎటువైపు వెళ్తుంది? సో నిజంగానే డికే శివకుమార్ సిద్దిరామయ్య మధ్య ఆధిపత్య పోరు మధ్య ముదిరితే అది ఎటువైపు దారితీస్తుంది? నిజంగానే ఒకవేళ సీఎం మార్పు తప్పదా, లేకుంటే మొత్తంగానే కాంగ్రెస్ పార్టీకి సీఎం మార్పు అనే అంశమే రాజకీయంగా పెద్ద ఇబ్బంది కలిగించే పరిణామంగా మారుతుంది అనేది మాత్రం మనం భవిష్యత్తులోనే వేచి చూడాల్సి ఉంటుంది. సందీప్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.